పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి దీపావళి ఒక నెల రోజు ముందుగానే వచ్చింది. తీసుకోండి, మూటలు బసాలు తీసుకోండి. సూపర్ ఉంది మూవీ. 1-2 సార్లు చూడొచ్చు, 3 సార్లు చూడొచ్చు. మాస్ ఆడియన్స్ కి అయితే కేక మూవీ. ఊర లెవెల్ మాస్ లా ఉంది. రక్తపాతం, తలకాయలు మెడకాయలు ఎట్టా కూరగాయల అంగట్లో టమాటాలు బెండకాయలు పడినట్టు పడుతుంటాయి. అంత ఘోరంగా ఉంది. అందుకని ఏ సర్టిఫికేట్ మూవీ. సెకండ్ హాఫ్ లో సాహో క్యామియో వస్తుంది. ఊచ కోత అంటే ఊచ కోత. ఫైనలీ వీ హావ్ సీన్ పవన్ కళ్యాణ్. ఎలా చూడాలనుకుంటున్నామో అలా చూపించారు. ఆల్మోస్ట్ ఆఫ్టర్ 12 years అత్తారింటికి దారేది తర్వాత ఒక బ్లాక్ బస్టర్ అనేది ఈ మూవీని. అనుకున్నట్టుగానే సాహో మూవీకి ఓజీకి లింక్ పెట్టాడు. ఫస్ట్ హాఫ్ లో మొత్తం ఇంట్రొడక్షన్స్, ఎలివేషన్స్, ఫ్యాన్స్ కి పూనకాలే. స్టోరీ మొత్తం సెకండ్ హాఫ్ లో ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం మీరు రెడీగా ఉండండి అరుచుకోవడానికి, చింపుకోవడానికి. భయంకరమైన ఎలివేషన్స్. 2 విషయాలు మీకు చెప్పాలా. సాహోకి ఓజీకి లింక్ పెట్టాడు. సెకండ్ హాఫ్ లో చూడండి. ఏంటి ప్రభాస్ కనిపిస్తాడా అని చెప్పి డౌట్ పడుతున్నారా? చెప్తే ఏమిటి ఇంట్రెస్ట్ చూడండి, ఓపిక పట్టండి. సెకండ్ వన్, దీంట్లో కూడా పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంది. సినిమా అయిన తర్వాత కాసేపు కూర్చోండి, చూసి వెళ్ళండి. చిన్న కిక్ ఉంటుంది. పెద్ద స్టోరీ ఏం కాదు. ఇలాంటి మూవీస్ కి స్టోరీ అనేది ఎవరంతా పట్టించుకోవాలని ఇంగ్లీష్ మూవీస్ చూస్తానంట మనం, చాలా స్టోరీ ఏముండదు. సో అదే విధంగా దీంట్లో కూడా స్టోరీ చాలా సింపుల్. బంగారంతా తీసుకొని మనం ఇండియాలో బతుకుతామని చెప్పేసి ముంబైకి వస్తారు. సో ముంబై వచ్చిన తర్వాత పోర్ట్ నీది నాది అని చెప్పేసి ఏదో గొడవ. పోర్ట్ ని మంచిగా ఉపయోగించుకోవచ్చు, చెడుకు ఉపయోగించుకోవచ్చు. సో ఇప్పుడు విలన్స్ వచ్చేసి చెడు యూజ్ చేసుకుందాం అనుకుంటారు, మన ప్రకాష్ రాజ్ వచ్చేసి మంచిగా యూజ్ చేసుకుందాం అనుకుంటాడు. సో అంతే డిఫరెన్స్, వేరేదేం లేదు. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ని తీర్చిదిద్దడం చాలా బాగుంది. ఇక్కడ మొత్తం క్రెడిట్ గోస్ టు 2 people. డైరెక్టర్ సుజీత్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. చించి ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి మడత పెట్టాడు తమన్. అదిరిపోతాయి, స్పీకర్లన్నీ పగిలిపోతాయి థియేటర్ లో. సో డైరెక్టర్ అనుకునేటట్టు చూపించాడు. యాజ్ యూజువల్ హీఈస్ ప్లానింగ్ సాహో 2 అండ్ హీఈస్ ప్లానింగ్ ఓజీ 2. ఆఫ్ కోర్స్ స్క్రీన్ ముందే వేసేసారు ఓజీ 2 ఉందని చెప్పేసి. మనకు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ దీంట్లో తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంటుంది. సో తను ఒక జపాన్ సమురాయ్, అక్కడ విద్యలని నేర్చుకొని వాళ్ళతో ఉంటాడు. సో వాళ్ళ గ్యాంగ్ అంతా చంపేస్తారు జపాన్ లో, వేరే గ్యాంగ్. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కనెక్ట్ అంటే మొత్తం మాసే అండి, మొత్తం యాక్షన్ ఇది. ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూస్తారు, ఓకే. సో వెయిటింగ్ ఫర్ సాహో 2 అండ్ కెమి 2 అండ్ కొలాబ్ ఆఫ్ ప్రభాస్ అండ్ పవన్ కళ్యాణ్. సైనింగ్ ఆఫ్, డగౌట్ రివ్యూస్.